హాయ్ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి దొండకాయ ఫ్రై. దానికి కావాల్సిన ఐటమ్స్ చూద్దాం ఇప్పుడు. దొండకాయలు 1/2 kg, తాలింపు గింజలు, 1 కప్ ఆయిల్, ఎండుమిరపకాయలు 4, 1 టేబుల్ స్పూన్ పసుపు, కరివేపాకు, వెల్లుల్లి, కారం. మన ఛానల్లో ఉంది చూడండి వెల్లుల్లి కారం అంటే ఏంటిదో. ఈ ఒక్క కారం ఉంటే చాలండి, ఫ్రై తొందరగా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ దొండకాయ ఫ్రై తయారు చేసే విధానం చూద్దాం. ఇదండి, పొయ్యి వెలిగించుకున్నాను. ఒక బాండి పెట్టుకొని 1 కప్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేస్తున్నాను. తాలింపు కాగుతున్నప్పుడు ఎండుమిర్చి వేస్తున్నాను, కరివేపాకు వేస్తున్నాను. తాలింపు బాగా వేగాలి. తాలింపు బాగా వేగాక దొండకాయ ముక్కలు వేస్తున్నాను. ఒకసారి బాగా కలిపుకుందాం. ఈ దొండకాయ ముక్కలు బాగా వేగాలి. హై ఫ్లేమ్లో ఒక 10 minutes బాగా వేపుకుందాం. మూత పెట్టుకుందాం. ఒకసారి ఇప్పుడు మూత తీసి కలిపుకుందాం బాగా. దీంట్లో ఇప్పుడు 1 స్పూన్ పసుపు వేసుకుందాం. ఇదంతా బాగా కలుపుకుందాం. ఒక 5 minutes మూత పెట్టి బాగా వేపుకుందాం. ఒకసారి మూత తీసి కలుపుకుందాం. మధ్య మధ్యలో ఇలా బాగా వేపుకుంటూ ఉండాలి. ఒక 5 నిమిషాలు బాగా వేపుకుందాం, డీప్ ఫ్రై చేసుకుందాం. ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. ఇలా దొండకాయలన్నీ బాగా వేపుకోవాలి. ఇంకొక 2 నిమిషాలు వేపుకుంటే అయిపోతుంది. ఇదిగోండి, దొండకాయలు ఇలా వేగిపోయినాయి, బాగా డీప్ ఫ్రై అయినాయి. దీంట్లో ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం వేసుకుంటున్నాను. ఈ కారపొడి ఒక్కటి ఉంటే చాలండి, ఎన్ని ఐటమ్స్ అయినా చేసుకోవచ్చు ఈ కారపొడితో. మన ఛానల్లో ఉంది చూడండి ఒకసారి. దొండకాయ ఎప్పుడు కదా, ఒక 5-6 స్పూన్స్ పడుతుంది కారపొడి. ఈ ముక్కలకి బాగా పట్టిద్దాం ఈ కారం అంతా. ఇప్పుడు
ఇదిగోండి దొండకాయ ఫ్రై రెడీ అయింది. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. ఇదిగోండి దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.